ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తరనామావళిలోని నామాలకు అర్థాలు 4వ నామం నుంచి 7వ నామం వరకు వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లలితా సహస్రనామ శ్రీ లలిత అష్టోత్తరనామావళిలోని 4వ నామం నుంచి 7వ నామం వరకు ఉండే నామాలకు అర్థాలను వివరిస్తున్నాను. 4వ నామం అంటే లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమః. మరకత మండుల కాంతులతో సమానమైన కాంతితో ప్రకాశిస్తున్న నిర్మలంగా ఉన్న తల్లి అని అర్థం అన్నమాట. దీనికి నమో నమః అని 2 నమస్కారాల విశేషం ఏమిటంటే, వేదంలో నమస్కారం ప్రాధాన్యం చెప్తూ 2 సార్లు నమస్కారం చెప్పడం భక్తి యొక్క ప్రగాఢత్వాన్ని చెప్తుంది అన్నారు. ఉన్నత స్థాయిలో భక్తి ఉన్నప్పుడు, భక్తి ముప్పిరి కోరినప్పుడు ద్విరుక్తం అవుతుంది. సాధారణంగా వ్యాకరణ శాస్త్రం ప్రకారం ఒక శబ్దం 2 మార్లు వస్తే పునరుక్తి, అది దోషం అవుతారు. కానీ భక్తిలో పునరుక్తి గొప్పది, అది భావనలో తీవ్రతను తెలియజేస్తుంది. అంతర్బహిశ్చ తత్సర్వం అని చెప్పినట్లుగా అంతరంగము మనస్సుతోనూ బహిరంగము శరీరంతోనూ అమ్మకు నమస్కరిస్తున్నాం అని చెప్పడానికై ఈ 2 నమస్కారాలు ఇక్కడ వివరించబడ్డాయి. మరకత మండల కాంతులతో సమానమైన కాంతితో ఉన్న తల్లి. మరకతము అంటే గరుడపచ్చ పూస. మరకతం ఎలాగైతే పచ్చని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందో అమ్మవారు కూడా అలా ప్రకాశిస్తూ ఉన్నారు. దీన్ని శ్యామల వర్ణం అంటారు. శ్యామల వర్ణంతో ఉన్న అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. చక్కని ప్రకాశాన్నే లసత్ అనాలి. స్వచ్ఛ అంటే నిర్మలమైనది. పచ్చదనం జ్ఞానానికి, ప్రకృతి తత్వానికి సంకేతం. శ్యామలాదేవి జ్ఞానాది దేవత. మధుర మీనాక్షిదేవి కూడా శ్యామల వర్ణంతోనే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక 5వ నామం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే, దివ్య సౌందర్య లావణ్యాలు అతిశయించి ప్రకాశిస్తున్న తల్లి శ్రీ లలిత త్రిపురసుందరి దేవి. అమ్మవారి దగ్గర సౌందర్యము, లావణ్యము అని 2 విశేషణాలు ఉన్నాయి. అందరి చేత ఆదరింపబడే లక్షణాన్ని సౌందర్యం అంటారు. ఆనందం కలిగించేది సౌందర్యం. ముత్యం లోపల కనిపించే నునుపుదనాన్ని లావణ్యం అంటారు. లావణ్యస్య భావం లావణ్యం. ఉప్పులో కూడా ఒక నునుపు కనబడుతుంది, దాన్ని లావణ్యం అనాలి. అమ్మవారి దివ్య సౌందర్య లావణ్యాలు అతిశయించి ప్రకాశిస్తున్నాయి. సామాన్యంగా అన్నింటినీ మించి ఉండడాన్ని అతిశయించడం అంటారు. అమ్మవారి సౌందర్యానికి 2 లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ నామంలో మహా అతిశయము, మహా అంటే గొప్పది అని అర్థం అన్నమాట. అతీంద్రియమైన బ్రహ్మతత్వాన్ని మహత్ శబ్దంతో చెప్తుంది శాస్త్రం. అమ్మవారి సౌందర్య లావణ్యములు మహత్ శబ్దంతో చెప్పారంటే అవి సామాన్యములు కావు. అతీంద్రియమైనవి, అలౌకికమైనవి, దివ్యమైనవి, నిత్యమైనవి, సత్యమైనవి. సత్యమై శివమై సుందరమైనదే సౌందర్యం, అదే లావణ్యం. మత్స్యపురాణంలో లోకంలో ఉన్న సౌందర్యాలను మించిపోయి ఉంటుంది అమ్మవారి సౌందర్యం అని వర్ణించబడి ఉంది. లోక సౌందర్యాన్ని అమ్మవారి చైతన్యం చేతనే మెరిసిపోతున్నాయి, వెలిగిపోతున్నాయి. కనిపించే అందాలన్నీ అమ్మ వల్లనే ఉనికి కలిగి ఉన్నాయి. కానీ అమ్మవారి సౌందర్యం మాత్రం దేని మీద ఆధారపడి లేదు. అది లోకాతీతమైనది, త్రిగుణాలకు అతీతమైనది. లోకంలో మనం చూసే సౌందర్యాలకి త్రిగుణ వికారాలుంటాయి, ఉపాధి వికారాలుంటాయి, మాలిన్యాది దోషాలుంటాయి. కానీ అమ్మవారి సౌందర్యానికి ఆ దోషాలు లేవు. మార్పు అనేది లేదు. కాలక్రమంలో తరిగిపోవడం లేదు. నిండైనది, పరిపూర్ణమైన సౌందర్యం కనుకనే మహా అతిశయం అని 2 విశేషణాలు చెప్తున్నారు అమ్మవారి గురించి ఇక్కడ అమ్మవారి నామాల్లో. ఇక 6వ నామం శశాంక శేఖర ప్రాణ వల్లభాయై నమః. వల్లభాయై నమో నమః. శశాంక శేఖర ప్రాణ వల్లభాయై నమో నమః అంటే చంద్రుని తన శిఖపై పెట్టుకున్న పరమశివునికి ప్రాణ సమానమైన సఖి ప్రియురాలు జగదంబ అమ్మవారు.
శశాంకశేఖరుడు అంటే చంద్రశేఖరుడు అనగా శివుడు. చంద్రుడి తన శిఖపై పెట్టుకున్న పరమేశ్వరుడు. ఆయనకు ప్రాణవల్లభ ఈ తల్లి. ఆయనకు ప్రాణవల్లభి ఈ తల్లి. వల్లభ అంటే ప్రియురాలు అనే అర్థం అన్నమాట. ఆయనకి ప్రాణ సమానమైనటువంటి ప్రియమైనటువంటిది అమ్మవారు జగదంబ. శివునికి ఉన్న నామాల్లో చంద్రశేఖర్ నామం చాలా మహిమాన్వితమైనది, దివ్యమైనది, చాలా పవిత్రమైనది. మనం లోకంలో చూసే చంద్రకళలు 15. ఇవి మార్పు చెందుతుంటాయి. మారని 16వ కళకి సదాకళ, ధ్రువకళ, అమృత కళ అని పేర్లు ఉన్నాయి. అది శివుని శిఖపై ఉంటుంది. ఇది శివుడు సదా ఉండే శాశ్వతమైన అమృతత్వం అని తెలియజేస్తుంది. చంద్రశేఖర అనే నామాన్ని పఠిస్తే మృత్యుబాధలు తొలగుతాయి. మృత్యుంజయ తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ కారణం చేతనే మార్కండేయుడు యముడు వెంటబడినప్పుడు చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర మాశ్రయే కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. అలా చేయడం వల్ల ఆయన మృత్యును జయించి బయటపడ్డాడు. ఆయన అమృత స్వరూపుడు. ఆయనకి ప్రాణ సమానమైన ప్రియమైన స్వరూపం అమ్మవారు. ప్రాణితి చేష్టాన్ కరోతి ఇది ప్రాణ, చేష్టను కలిగించున్నది అని అర్థం అన్నమాట. శివుని చేష్ట అమ్మవారి వల్లనే కలుగుతుంది. లేకపోతే ఆయన నిర్వికారుడై ఉంటాడు. సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు అంటే శక్తి వల్లనే చేస్తున్నాడు కదా. అవి చేస్తున్నాడు అంటే ఆయనకి కదలిక వచ్చిందన్నమాట. అదే స్పందన శక్తి. శివుని యొక్క స్పందన శక్తి అమ్మవారు. సంకల్పం ఉంటేనే కదా స్పందన ఉంటుంది. స్పందన ఉంటేనే సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఇచ్చా జ్ఞాన క్రియ రూపముగా సృష్టి స్థితిలయలు చేస్తూ ఉంటుంది. ఈ రహస్యాన్ని శంకర భగవత్పాదుల వారు నకలు కుశలహ స్పందితమపి అని సౌందర్య లహరి మొదటి శ్లోకంలో చాలా గొప్పగా వర్ణించారు. ఇందులో భావించవలసింది శివశక్తుల అన్యోన్య దాంపత్యం. వారి అన్యోన్య దాంపత్యాన్ని భావిస్తే చాలు, ఎవరికైనా శాంతి లభిస్తుంది. ఇది సమయాచారం, దక్షిణాచారం, ఉత్తమ సంప్రదాయం. దంపతుల అన్యోన్య ప్రేమ ఎలా ఉండాలి అనేది శివశక్తుల ద్వారా నేర్చుకోవాలి. ఒకవేళ ఆ ప్రేమ కానీ లోపిస్తే శాంతి లభించదు. ఎవరికి కూడా జీవితంలో నరకమే. ఆ దాంపత్య జీవితం నరకప్రాయం అవుతుంది. అలాంటి అన్యోన్య ప్రేమ దంపతుల మధ్య ఉండాలంటే ఆది దంపతులు అన్యోన్యతని ధ్యానించాలి, ఉపాసించాలి, ఆరాధించాలి. అప్పుడు ఆ కుటుంబాల్లో అన్యోన్యత, శాంతి ఉంటుంది. ఈ నామం విడిగా జపం చేసుకుంటే అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత సమకూరుతుంది. ఈ విషయంలో నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందు. దంపతుల మధ్య అన్యోన్యత ఉండడానికి కావాల్సింది శివశక్తాయుక్తో భవతి అనే ఈ సౌందర్య లయంలో మొదటి శ్లోకం ఒక గొప్పతనాన్ని వివరిస్తూ, దంపతులు ఎవరికైతే అన్యోన్యత లోపిస్తుందో, ఎవరికైతే ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషాలు ఉంటాయో, లేకపోతే ఒకరి మాట ఒకరు వినరో, ఒకరిపై ఒకరు పెత్తనం చెల్లాయించాలంటారు, అలాంటి వారంతా కూడా ఆ సౌందర్య లయంలోని మొదటి శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి అనురాగం పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు రావు జీవితంలో. విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ సంసారాలు చేసుకుంటారు. ఈ విషయాన్ని ఆ వీడియో మా లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. సౌందర్య లహరిలో మొదటి శ్లోకం. అది కాకుండా దంపతుల ఆస్ట్రో రెమెడీస్ లోపల అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. మీకు ఈ దంపతుల మధ్య అన్యోన్యత కొరకు ఈ శ్లోక పారాయణం గురించి వివరణ చాలా విపులంగా, సరళంగా వర్ణించాను. అది చూస్తే కూడా కొంత అర్థమవుతుంది. ఇక సదా పంచదశాత్మాఖ్యై స్వరూపాయై నమో నమః అనే నామము యొక్క అర్థం పరిశీలిస్తే, ఎల్లప్పుడూ పంచదశి మంత్ర స్వరూపముగా ఉన్న తల్లి, పంచదశి మంత్రముతో అభిన్నమైన స్వరూపము కలిగిన తల్లి, ధర్మార్థ కామమోక్షములు 4 ఇవ్వగలిగే పంచదశి మంత్రం స్వరూపమే అమ్మవారు. దివ్యమంగళ విగ్రహం అని ఈ నామంలోని భావం. పంచదశి మహామంత్రము శ్రీ విద్యలో రాజరాజేశ్వరి లలితా మహాత్రిపురసుందరి మంత్రము పంచదశి. మంత్రములలో ఉన్నతమైన మంత్రము, శ్రీ విద్యలో ఉదాత్తమైన మంత్రము, సంపూర్ణ మంత్రము. పంచదశి మంత్ర స్వరూపమే అమ్మవారు. దేవతాకృతి
అంటేనే మంత్రాకృతి. మంత్రం యొక్క చైతన్యమే దేవత. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఆకారము ఉంటాయి. ఎన్ని మంత్రాలు ఉంటాయో అందరు దేవతలు కూడా ఉంటారు. లలితాదేవి మంత్రం అంటే పంచదశి విద్య, శ్రీ విద్య అని కూడా అంటారు. అమ్మవారి స్వరూపం ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు. క్రమక్రమంగా క్షీణించేదో పెరిగేదో కాదు, ఎప్పుడూ పరిపూర్ణమైనది, నిత్యము శాశ్వతం అని చెప్పడానికి సదా అని చెప్పారు. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానిస్తే ఆ మంత్రాన్ని జపించిన ఫలం ఎల్లప్పుడూ పంచదశి మంత్రస్వరూపముగా ఉన్న తల్లి శ్రీ లలిత త్రిపుర సుందరి జగదాంబ అమ్మవారు. శ్రీమద్ భాగవత కూటైక స్వరూప ముఖపంగజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యదో భాగధారిణి మూల మంత్రాత్మక మూల కూటత్రయ కళేబర. ఈ నామంలో చెప్పింది పంచదశి మంత్రం 3 భాగాలుగా ఉంటుంది. వాగ్భవ, కామరాజ, శక్తికూటములు. వాగ్భవ కూటం అమ్మవారి కంఠం వరకు ఉన్న భాగం. మంత్రంలో మధ్య భాగం కామరాజ కూటం అని చెప్పబడుతూ కంఠం నుండి నడుము వరకు ఉంటుంది. అటు తర్వాత కటి నుంచి పాదం వరకు ఉన్న మంత్రభాగం శక్తికూటం అని పంచదశిలో 3వ భాగం. ఇలా మంత్రంలో ఉన్న 3 భాగాలు శరీరంలో 3 భాగాలుగా చూపిస్తూ మంత్రానికి దేవతామూర్తికి అభేదాన్ని చూపిస్తున్నారు. ఈ 3 కూటముల మంత్ర ద్వారా లభించేది ఏమిటంటే ధర్మార్థ సూక్ష్మ, ధర్మార్థ కామ మోక్షములు. ఇవి చాలా విపులంగా వశిన్యాది వాగ్దేశులు లలితా శాస్త్రనామంలో వివరించారు. వాగ్భవకూట ధ్యానం వల్ల ధర్మము, కామరాజకూట ధ్యానం వల్ల అర్థము, కామము మరియు శక్తికూట ధ్యానం వల్ల మోక్షము లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షములు 4 ఇవ్వగలిగే పంచదశి మంత్ర స్వరూపమే అమ్మవారి దివ్యమంగళ విగ్రహం అని ఈ నామంలోని అర్థం మనకు తెలుసుకోవాలి. అనంత విశ్వమే అమ్మవారి స్వరూపం. ఎంత అనంత విశ్వమైనా పంచభూతాల్లో కూడి ఉన్నది, పంచభూతాలతో కూడి ఉన్నది. పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి కొన్ని గుణాలు ఉంటాయి. ఆకాశానికి శబ్దము, వాయువునకు శబ్దము, స్పర్శ, అగ్నికి స్పర్శ రూపము, నీరుకి శబ్దస్పర్శ రూపము, రసములు ఉంటాయి. భూమికి శబ్దస్పర్శ రూప రస గంధములు కలిపి ఉంటాయి. మొత్తం కలిపితే 15 గుణాలు అవుతాయి. ఈ 15 గుణాలతోనే ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. పంచభూతాలు వాటి గుణములు కలిపితే 15 అవుతున్నాయి. ఈ 15 ఉన్న విశ్వమే అమ్మవారి యొక్క విశ్వరూపం. ఈ విశ్వము నిండా అమ్మవారు ఈ తత్వంగా ఎల్లవెల్లా వ్యాపించి ఉన్నది కనుక సదా అమ్మవారిని ధ్యానిస్తే జీవితంలో వచ్చే అన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ఇవి 4 నుంచి 7 వరకు ఈ లలిత అష్టోత్తరనామావళిలోని నామాలకు అర్థాలు. ఓం శ్రీ మాత్రే నమః. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.